ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ వాష్రూమ్ లో ఉండగా ఈ రోజు సుమన్ శెట్టి వాళ్ళది యానివర్సరీ సందర్భంగా భరణి, రీతు, అలాగే ఇమాన్యుయల్, సుమన్ శెట్టి వీళ్ళ నలుగురు కూర్చున్నారు. ఇందులో భాగంగానే ఇమాన్యుయల్ అయితే గనక హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ సుమన్ శెట్టికి చెప్పాడు. అక్కడ వరకు బాగానే ఉంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో పాటలు పాడటానికి వీల్లేదు. అయితే ఇందులో భాగంగా ఇమాన్యుయల్ తనకు నచ్చిన పాట ఏదో పాడాడు. దీంతో ఆ పాట మొత్తానికి తనుజ వాష్రూమ్ దగ్గర ఉంటే తనుజకి వినిపించింది. అయితే తనుజ పట్టించుకోలేదు. తర్వాత బిగ్ బాస్ కలగ చేసుకొని, ఏంటి తనుజ, ఇమాన్యుయల్ పాటలు పాడుతుంటే నీకు వినిపించట్లేదా అంటూ గట్టిగా అనౌన్స్ చేయడంతో తనుజ ఫాస్ట్ గా వచ్చి, ఇమాన్యుయల్ నేను పాటలు పాడొద్దన్నాను కదా, ఎందుకు పాటలు పాడావు అంటే, అదేంటి నేను ఒక్కడనే పాటలు పాడేనా, వీళ్ళందరూ పాడారు అంటే నాకు నీ ఒక్కడు గొంతే వినిపించింది, అయితే నీకు నేను పనిష్మెంట్ ఇస్తాను అంటూ చాలా సిల్లీగా ఏదైతే మీసాలు గీసుకోమంటూ స్కెచ్ తీసుకొచ్చింది. కానీ ఇమాన్యుయల్ మాత్రం అది భూతద్దంలో పెట్టి చాలా పెద్ద ఇష్యూగా చేసి, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, ఈ ఇంటికి ఏమన్నా యువరాని అనుకుంటున్నావా తనుజ, నేనొక్కడనే పాటలు పాడినట్టు నాతో పాటు నలుగురు పాడారు కదంటే స్టార్ట్ చేసింది నువ్వే అని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు మాటలు మారుస్తున్నావు ఇమాన్యుయల్ అంటూ తనుజ కూడా గట్టిగా ఇచ్చుకుంది. అయితే ఇమాన్యుయల్ అన్నాడు, నువ్వు నాకు పనిష్మెంట్ ఇస్తే నేను పనిష్మెంట్ చెయ్యను అంటే మరి నీ కెప్టెన్సీలో ఒకటి నా కెప్టెన్సీలో ఒకటా, నువ్వు కెప్టెన్ గా అయినప్పుడు ఆ రోజు అందరూ రెచ్చగొడితే నాతో 2 పచ్చిమిరకాయలు తినిపించావు, కానీ ఈ రోజు నువ్వు తప్పు చేసినా సరే నేను సిల్లీగా నేను మీసాలు పెట్టుకోమని చెప్తున్నాను, దానికి నువ్వంతా ఓవర్ చేయాల్సిన అవసరం లేదు అంటూ తనుజ ఇమాన్యుయల్ కి ఇచ్చుకుంది. అయితే ఇమాన్యుయల్ అంటున్నాడు, ఏది ఏమైనా సరే నువ్వు చాలా మితిమీరిపోతున్నావు తనుజ, నీ తొక్కలో పనిష్మెంట్లు ఎవడు చెయ్యడు అంటూ ఇమాన్యుయల్ నోటికొచ్చినట్టు తనుజని తిడితే తనుజ పాపం చాలా ఎమోషనల్ అయ్యి, అందరూ నన్నే అంటున్నారు, సరే నువ్వు పనిష్మెంట్ తీసుకో కదా వదిలేసేయి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది తనుజ. మరి మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో పాటలు పాడకూడదు అని తెలుసుండి కూడా ఇమాన్యుయల్ పాటలు పాడాడు. సర్లే మర్చిపోయి పాటలు పాడాడు అంటే చేసిన పనిష్మెంట్ కి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు మరి చెయ్యాలి కదా తనుజ. ఆ రోజు మాత్రం ఈయన కెప్టెన్ గా ఉన్నప్పుడు తనుజతో 2 పచ్చిమిరపకాయలు తినిపించాడు. కానీ తనుజ అదేమీ మనసులో పెట్టుకోకుండా సిల్లీగా మీసాలు గీసుకోమని చెప్తే అది మాత్రం చెయ్యను అన్నాడు. ఏది ఏమైనా సరే ఇమాన్యుయల్ చాలా కన్నింగే మాడుతున్నాడనే చెప్పాలి లైవ్ లో ప్రస్తుతం ఈ వీడియో చూస్తే. మరి మీరేమంటారు, తనుజ చెప్పింది కరెక్టా, ఇమాన్యుయల్ చెప్పింది కరెక్టా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.